నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే గనక ప్రతి ఒక్క రాశికి సంబంధించిన క్షేత్ర దర్శనం గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం అవునండి. అవును. గురుగారు. అవును. యాహ్! రెస్పాన్స్ అయితే చాలా బావుంది గురుగారు. యాహ్! ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ క్షేత్రం గురించి తెలుసుకోవాలి. అంటే మా వాళ్ళని ఉద్ధరింపజేసేది గదా! అవును. యాహ్! ఎందుకంటే మనం జనరల్‌గా ఏ గుడికి వెళ్ళినా, ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా కూడాను చాలా అవును. ప్రశాంతంగా కొన్ని రోజులు చాలా బావుంది అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అవును. అలాంటిది మన రాశికి సంబంధించిన మన క్షేత్రానికే వెళ్తే ఇంకా బావుంటుంది కదా! వాళ్ళకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయి అన్న నమ్మకంతో మీరైతే చెప్తూ వస్తున్నారు గురుగారు. యాహ్! ఇప్పుడొచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం. ఈ మకర రాశి తప్పకుండా. వారికి సంబంధించిన క్షేత్రం ఏదో తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. అయితే హ్మ్. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, హ్మ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నమే తీసుకోండి. మకర లగ్నం. హ్మ్. లగ్నం తెలియని వారు రాశి తీసుకోవచ్చు. ఆ! తప్పేం లేదు అందులో. హ్మ్. అయితే మొట్టమొదటిగా లగ్నం యొక్క తత్వం చెప్పి మనం క్షేత్రంలోకి వెళ్దాం. హ్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ పడతాది అనే విషయం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. మనం ఎన్ని ఓకే. పూజలు, పునస్కారాలు ఎన్ని చేసినా కూడా అంటే ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ ఇలా 2 రోడ్లు ఉన్నాయి. ఈయన హ్మ్. వెళ్ళాల్సింది ఈ గమ్యం. కానీ ఒక్క దగ్గర ఈ వై జంక్షన్ దగ్గర ఇటు వెళ్ళిపోయాడంటే ఇది మిస్ అయిపోతాడు. అంతేగా. హ్మ్. అలాగే మకరం వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చాలా శ్రమజీవులు. బాగా కష్టపడగలుగుతారు మకర లగ్నం వాళ్ళు. హ్మ్. సో, వీళ్ళు ఎంత కష్టపడతారంటే ఇంక ప్రపంచంలో ఎవరు కష్టపడలేనంత కష్టపడతారండి. ఓకే. అయితే ఎవరైనా కష్టపడ్డ ధనాన్ని ఏం జేస్తారు? ఒక ఇన్వెస్ట్‌మెంట్ జేసుకుంటాడు. అవును. ల్యాండ్ అనో, గృహమనో, లేపోతే ఒక బంగారం మీదో, లేపోతే ఇంకోటేదో బిజినెస్ మీద జేస్తారు గదా! హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ అంటాం. ఆ! అంటే నాలుగవ భావము ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే. 4, 11 భావం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, హ్మ్. ఈ లగ్నం వాళ్ళు లేదా ఈ రాశి వాళ్ళు, లగ్నం తెలియని వారు ఈ రాశి వాళ్ళు, ఆ! వీళ్ళు గనక ఫోర్త్ హౌస్ పాడైతే వీళ్ళు గనక అసెట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. భూమి మీద పెట్టారు, గృహం కొనుక్కున్నారు, ఏదో బిజినెస్ చేశారు, లేకపోతే చదువు మీద పెట్టారు. వేస్ట్ అయిపోద్ది. ఓకే. ఇంత హ్మ్. సంపాదించింది ఏం లాభం? అంతే గదా! ఆ! ఒక 20 సంవత్సరాలు ఒక 2,00,00,000 సంపాదించాడు అనుకుందాం. ఉదాహరణ రూ. 1,00,00,000 సంపాదించాడు అనుకుందాం. మధ్య తరగతి వ్యక్తి అయితే ఎంతో కొంత సంపాదించాడు. కొన్ని లక్షలు సంపాదించాడు. బాగా బిజినెస్ పీపుల్ అయితే కొన్ని కోట్లు సంపాదిస్తారు. హ్మ్. కానీ అంతా తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకూడదుగా. ఓకే. అందుకని వీళ్ళు ఫస్ట్ మకర లగ్నంలో పుట్టాము అంటే ఫస్ట్ వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఫోర్త్ హౌస్ అండ్ 11థ్ హౌస్ ఎలా ఉంది. ఓకే. ఫోర్త్ హౌస్ పాడైతేనేమో వీళ్ళ పేరు మీద సైకిల్ కూడా ఉండడానికి వీల్లేదు. హుహు. కొనుక్కోకూడదు. జీవిత భాగస్వామి పేరు మీదో, పిల్లల పేర్ల మీదో ఓకే. కొనేసుకోవాలి. ఆ! పాడైందనుకోండి కొనుక్కుంటే అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుద్ది. ఓకే. అంటే హై ఎళ్ళాల్సింది కాస్త డౌన్ అవుతూ ఉంటాడు. హుహు. అరే! ఇదేమిట్రా నా లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది? ఏం అర్థం కాదు. ఆ డౌన్‌లో ఎలా ఉంటుందంటే ఆ! ఒక మాయలోకి వెళ్ళిపోతాడు. డౌన్ అవుతున్న విషయం పూర్తిగా డౌన్ అయిపోయేదాకా కూడా తెలీదు. ఓకే. ఆ! అలాగే 11థ్ హౌస్ పాడైతే బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బందవుతాడు. ఓకే. సో, ఈ 2 ఫస్ట్ నేను చెక్ జేసుకోండి అని చెప్తా. ఎవ్వరైనా ఏ మకర లగ్నంలో జన్మించాము అంటే హ్మ్. ఫస్ట్ చెక్ జేసుకోండి. హ్మ్. ఇది బాగోలేదు మీరు ఆ రూట్‌లోకి వెళ్ళకండి. ఎప్పుడు గూడా ఏంటంటేనండి, హ్మ్. ఇలా వెళ్తే మనం గమ్యాన్ని చేరుకోలేమన్నప్పుడు అలా వెళ్ళడం తప్పు. ఓకే. ఇలా హ్మ్. వెళ్తే మనం గమ్యం చేరుకుంటాం అన్నప్పుడు అటు వెళ్ళడం కరెక్ట్. హ్మ్. వీళ్ళు మోస్ట్‌లీ ఏ రంగాల్లో ఉంటారు గురుగారు? వీళ్ళు కళారంగము అంటే హ్మ్. ఏదైనా ఆర్ట్స్ రిలేటెడ్‌గా ఉంటుందండి వీళ్ళకి ఎప్పుడు గూడా. ఓకే. అంటే ఏదైనా క్రియేటివ్ సంబంధంగా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ మనకి 10థ్ లార్డ్, సెకండ్ లార్డ్ కాంబినేషన్స్ బట్టి ఉంటాయి. హ్మ్. ఉట్టి మకర లగ్నం వాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పడం కంటే గూడా, హ్మ్. వీళ్ళకి ఏదైనా క్రియేటివ్ సంబంధంగా వృత్తి ఉందని చెప్పొచ్చు. హ్మ్. ఎట్ ఏ సేమ్ టైమ్ వీళ్ళ యొక్క 10థ్ లార్డ్ అంటే హ్మ్. శుక్రుడు ఎలా ఉన్నాడు, అదేవిధంగా వీళ్ళ యొక్క 11థ్ లార్డ్ కుజుడు ఎలా ఉన్నాడు, వీటిని బేస్ చేసుకొని చెప్పాలి. ధనాధిపతి అంటే ఓకే. శని ఎలా ఉన్నాడో చూసుకోవాలి. శని హ్మ్. ఎక్కడున్నాడు ఏంటనేటువంటిది. అయితే మనం క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్మ్. వీళ్ళకి బాగా కలిసొచ్చేటువంటి క్షేత్రము, ధనాన్నిచ్చే క్షేత్రము, మోక్షాన్నిచ్చే క్షేత్రము, అప్పుల్ని తీర్చే క్షేత్రం ఏమిటి చూసుకుంటే హ్మ్. పద్మనాభ ఆలయం లేదా ఓకే. వెంకటేశ్వర స్వామి ఆలయాలు, విష్ణు ఆలయాలు హ్మ్. బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓహ్! ఎందుకంటే ఈ ఈ లగ్నానికి హ్మ్. బుధుడు హ్మ్. ఈ అప్పుల్ని తీర్చే దాంట్లోనే ఉంటాడు. ఓకే. హ్మ్. అదేవిధంగా వీళ్ళకి స్ట్రెస్ తగ్గించే దాంట్లోనే ఉంటాడు. రుణరోగ శత్రుత్వాలను తగ్గించే దాంట్లో కూడా ఉంటాడు. హ్మ్. అలా అని మళ్ళీ ఒకవేళ బుధుడు గనక ఇంకో గ్రహంతో కలిసాడు, ఉదాహరణకు శుక్రుడితో కలిసాడనుకోండి, అప్పుడు అమ్మవారిది కూడా చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. బట్ బేసిక్‌గా మాత్రం వీళ్ళు విష్ణు ఆలయము, పద్మనాభ ఆలయము వీటికి వెళ్ళడం మంచిది. అక్కడికి ఓహ్! వెళ్ళి, హ్మ్. అక్కడ గనక వీరు లలిత చదువుకున్నట్లయితే ఎగ్జాంపుల్ పద్మనాభ ఆలయానికి వెళ్లారు, లేదా తిరుపతికి వెళ్లారు ఉదాహరణకి. హ్మ్. లేదా ఏదైనా విష్ణు క్షేత్రానికి వెళ్లారు. అక్కడ కూర్చొని గనక లలిత చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుందండి.
ఇంక తిరుగు ఉండదు వీళ్ళకి లైఫ్‌లో. ఓకే. అంటే హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అప్పులు క్లియర్ అవ్వగలుగుతాయి. అంటే ఒక మనిషికి చూడండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే ఏదైనా సాధించగలడు. అంతేగా. పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, ఏమైపోతుందంటే కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అవును. ఈ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఫస్ట్ మనం సంపాదించాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. క్లారిటీ ఆఫ్ మైండ్. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ ఇచ్చేది ఏది అంటే లలిత వీళ్ళకి ఎక్కువగా. విష్ణు ఆలయాలకు వెళ్ళి లలిత చేయండి. ఓకే. ఖచ్చితంగా బావుంటుంది వీరికి. గురుగారు జనరల్‌గా విష్ణు ఆలయానికెళ్తే అంటే విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా! లలితని విష్ణు ఎందుకు శాస్త్రంలో చేయాలి? చెప్పింది ఇంకా చెప్తానండి మీకు. అంటే మీరు హ్మ్. విష్ణు ఆలయానికి వెళ్తే విష్ణు సహస్రనామాలు అని అంటున్నారు కాబట్టి నేను మీకు విషయం చెప్తా. శివుని ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు, ఓకే. విష్ణు ఆలయానికి వెళ్ళి మన శివ సహస్రనామాలు చదవమని చెప్తారు. ఆహా! ఎందుకంటే శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు. విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు. ఎప్పుడు వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటికొచ్చారు. మీ ఇంటికొచ్చినప్పుడు హ్మ్. మీ హస్బెండ్‌నో, మీ పిల్లల్ని అవమానపరిస్తే మీకెలా ఉంటుంది? లేకపోతే వాళ్ళని బాగా చూసుకుంటే మీకెలా ఉంటుంది? బా మీ చూసుకుంటే పాపకి హ్యాపీగా ఎవరో ఏదో ఫీల్ అయితాం. చక్కగా ఓ చాక్లెట్ లేకపోతే బొమ్మ హ్మ్. ఇచ్చారు. మీరు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు అవును. మీకిచ్చేదానికంటే గూడా. అవును. ఎందుకు? అదే. మీ మనిషి గదా! అంతే. అలాగే మీ హస్బెండ్‌ని అగౌరవపరిచి ఎళ్ళారనుకోండి మీకెలా ఓకే. ఉంటది? ఛీ! హ్మ్. వీడెవడో దరిద్రుడు అనిపిస్తది. అవును. అవునా కదా! అంతే. లేదా మీ బ్రదర్‌ని అంటే ఎగ్జాంపుల్ హ్మ్. మీ బ్రదర్ అంటే బాగా ఇష్టం అనుకోండి. హ్మ్. అలా ఏంటంటే ఇక్కడ ఎప్పుడు గూడా ఓకే. దేవతామూర్తి సంబంధించిన విషయంలో హ్మ్. వీళ్ళకుండే కాంబినేషన్స్‌ని బట్టి, వీళ్ళకుండే లగ్నం నుంచి షష్టమాధిపతి, పంచమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి ఉండే స్థితిని బట్టి హ్మ్. ఒక్కొక్క క్షేత్రము, ఒక్కొక్క ఆరాధన వీళ్ళకి చక్కగా కలిసొస్తుంది. గురుగారు ఓకే. విష్ణు ఆలయానికెళ్ళి చేసుకోవాలి. అలా అవునండి. కాకుండా ఇంట్లో మనం చేసుకునేలాగా ఏదైనా ఒకవేళ ఒక మంత్రం ఎళ్ళలేరు. ఇప్పుడు చెప్తారా? ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు హ్మ్. తిరుపతికి వెళ్ళమని చెప్పాను. హ్మ్. 6 నెలలకో, సంవత్సరానికో వెళ్ళండి. అంతే. మీకు రిజల్ట్ చూడండి. హ్మ్. ఒకవేళ వెళ్ళలేమండి అంత ఓకే. డబ్బు లేదు. హ్మ్. మీకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఓకే. ఆ స్వామివారే మిమ్మల్ని తిరుపతికెళ్ళేలా చేస్తాడు. హ్మ్. అంతే. అంటే స్తోమత ఎందుకుండదు? ఒకటి అనారోగ్యంతో ఉండడం, లేకపోతే ధనం లేకపోవడం, హ్మ్. అవును లేపోతే గురుగారు. చేస్తున్న జాబ్‌లో తొందరగా లీవ్స్ ఇవ్వరండి. 1 డే లీవ్ ఇస్తే చాలా హ్మ్. గగనం అంటూ ఉంటారు. అవును. అది ఆటోమేటిక్‌గా వీళ్ళ జాబ్‌లో చక్కగా లీవ్‌లు ఇచ్చే జాబ్ దొరుకుతుంది వీరికి. సో లేదా అవును. ఫైనాన్షియల్‌గా గ్రోత్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా అంటే మీ యొక్క తపన, మీ యొక్క ఆరాటము హ్మ్. ఆ స్వామివారికి చేరుకున్న స్వామివారే మిమ్మల్ని రప్పించుకుంటాడు. లలిత సహస్రనామాల బుక్ మొత్తం చదవమంటారా లలిత గురుగారు? మొత్తం చదవండి. మొత్తం మొత్తం చదవాలి. చదివితే ఓకే. చాలా మంచిది. హ్మ్. లేదు కెరియర్ పరంగానే మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే మకర లగ్నానికి శుక్రుడు దశమాధిపతి అవుతాడు. అంటే ఆ! వృత్తి కారకుడు అవుతాడు. ఆ వృత్తి కారకుడు, కెరియర్ కారకుడు గనక అంత బలంగా లేడనుకోండి. అప్పుడు హ్మ్. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! మకర రాశికి వారికి సంబంధించిన క్షేత్రం గురించి తెలుసుకున్నాము. అలాగే గురుగారొచ్చేసి ఏ మంత్రం జేసుకోవాలో కూడా తెలియజేశారు. మీరు ఎలాంటి కష్టాలు పడుతున్నా కూడా గురువుగారు చెప్పినట్లు ఒక్కసారి క్షేత్ర దర్శనం చేసుకుంటే గనక మీ జీవితంలో తప్పకుండా మార్పు జరుగుతుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గురువుగారిని గనక ఒకసారి పర్సనల్‌గా కలవాలి, లేకపోతే మీ జాతకం చెప్పించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.